దీని గురించి ఎవరు మాట్లాడకూడదంటే ఒక 5 విషయాలు చెబుతున్నారు పౌలు గారు. ప్రపంచంలో ప్రతి మానవాళికి యవన దశల పిల్లలు ఉన్న వారికి అందరికీ కూడా ఒక గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నాడు ఆయన. ఒక 5 విషయాలు మనం పాటించగలిగితే మనకంటే గొప్ప ప్రపంచం ఎవరు కూడా ఉండరు కూడా. యవనని కాపాడుకోవాలంటే మొట్టమొదటి మాట అంటున్నాడు ఆయన. మన నోరు నుండి వచ్చే, మన హృదయం నుండి వచ్చే ప్రతి మాట కూడా చాలా విలువైనది అంటున్నాడు ఆయన. చిన్ననాటి నుండి మాట్లాడిన మాట వేరే, యవన దశలో మాట్లాడిన మాట వేరుగా ఉంటుంది అన్నమాట. యవన దశలో మాట్లాడుతున్నప్పుడు అది పరిపూర్ణమైన దశ, ఒక పరిపూర్ణమైన దశలో ఉంటుంది కాబట్టి, పరిపూర్ణమైన దశలోనికి వచ్చింది కాబట్టి యవన దశలో మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రతి వారు ఆలోచిస్తారన్నమాట. మంచిది మాటలను ఆలోచిస్తారు, చెడుది మాటలను ఆలోచిస్తారన్నమాట. కానీ నివేదితగా యవన దశలో మాట జాగ్రత్తగా ఉండాలి. ఈ మాటలు తండ్రిని దేవుని మహిమపరిచే వారు ఉండాలి. ఒక తల్లిని తల్లిగా పిలవాలి, ఒక అమ్మను ఒక తండ్రిని తండ్రిగా పిలవాలి, ఒక మామను మామగా పిలవాలి. లోకములో మనం ఎలా ఎదగాలి, ఎలా మాట్లాడాలి అని తల్లిదండ్రుల ప్రారంభం నుండి మనం నేర్పించుంటారు అన్నమాట. యవన దశకు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మాటలు లెక్క చేయకుండా, దేవుని మాటలు లెక్క చేయకుండా, యవన బలం వచ్చిన తర్వాత ఒక కొత్త ధైర్యం వస్తుంది అన్నమాట. నాకు ఎవరు అవసరం లేదు, నేనే నిలబడగలను, నేనే పోషించగలను, నాకు ఎవరు అవసరం లేదని ఒక కొత్త ధైర్యము బలము ఈ యవన దశలో వస్తుందన్నమాట. ఈ యవన దశలో ప్రారంభమవుతుందన్నమాట. ఈ యవన దశలో నాకంటే బలమైన వాడు ఎవరు లేరు, నాకంటే శక్తివంతుడు ఎవరు లేరు, నాకంటే తెలివైన ఎవరు లేరు, నేను ఎక్కడికైనా నేను బ్రతకగలను అని ఒక ధైర్యము ఈ యవన దశలో ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభమైన యవన దశలో మాట జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు ఆయన. పౌలు గారు తీమోతికి చెబుతున్నాడు, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసునికి మాదిరిగా ఉండము. ఎన్ని చెప్తున్నాడు ఆయన? 5, 6 ఒక 6 విషయాల గురించి పౌలు గారు గొప్ప యవనులకు తెలియజేస్తున్నట్టు కనబడుతున్నాయి. ఇందులో ఒకటి ఉన్న గొప్పవారే మనం. ఈ 6 సూత్రాలు కూడా పాటించగలిగితే దేవుని ఆశీర్వాదన ఖచ్చితంగా యవన పిల్లలు తప్పిపోకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటూ, దేవుని సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చుకుంటూ, దేవుని ఆశీర్వాదం పొందుకుంటూ ఫలించి చెక్కగా ఫలించేవారుగా ఈ భూమి మీద ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇందులో ఒక్కడు కూడా దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ దెయ్యము సాతానుడు ఇందులో ఒక్కడు కూడా ఉండనివ్వకుండా, ఏననివ్వకుండా మన హృదయాన్ని పాడు చేసేవాడిగా కనబడతాడన్నమాట. అందుకే పౌలు గారు చక్కగా తిమోతిని దేవుని వాక్యముల బోధన పెంచి గొప్ప దైవ సేవకుడుగా పెంచి నిలబెట్టినట్టుగా ఆయన జీవితాలు కనబడుతున్నాయి. నివేదితకు మాస్టర్ ఎవరంటే రమేష్ గారు మాస్టర్ నుండి చిన్ననాటి నుండి దేవుని వాక్యాన్ని చక్కగా నేర్పించేవాడు అన్నమాట. ప్రార్థనలు కానీ, బైబిల్ చదవడం కానీ, బైబిల్ కాలేజీకి తీసుకువెళ్ళడం కానీ, ఈ విషయంలో చక్కగా దేవుని వాక్యం నేర్చుకుంది కాబట్టి ఆ విషయంలో యవన దశలో తన ఎవరైనా కాపాడుకుంటుందని నేను బలంగా నమ్ముతున్నాను, బలంగా విశ్వాసిస్తున్నాను. అంతేకాకుండా మనందరికంటే కూడా చక్కగా దేవుని వాక్యాన్ని బోధించే గొప్ప జ్ఞానం కూడా ఉంది అన్నమాట. దేవుని వాక్యాన్ని బోధించే జ్ఞానం కూడా ఉంది. మాట్లాడుతుంది, దేవుని గురించి మాట్లాడమంటే ఒక 5 నిమిషాలు మాట్లాడుతుంది, 10 నిమిషాలు మాట్లాడుతుంది అన్నమాట. దేవుడు ఎవరు, యేసు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు, ఎందుకు వచ్చాము, మనం ఈ పాఠాలన్నీ కూడా చక్కగా బోధిస్తుంది, ఆమె మాట్లాడుతుంది. కాబట్టి ఈ పాఠాలు నేర్చుకున్నప్పుడు ఆమె చక్కగా తమ జీవితాన్ని కాపాడుకుంటుంది నేను నమ్ముతున్నాను కూడా. అదేవిధంగా మనకిచ్చిన కర్మఫలాలు కూడా, మనకిచ్చిన పిల్లలు కూడా చక్కగా దేవుని బోధన శిక్షలో మనం ఉండగలిగితే, ఎదగగలిగితే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక తీమోతి లాగా నివేదిత కూడా గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలని మనం చేస్తూ దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఆమె ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన ముగ్గురు చేస్తారు.
మొదటిది రాజమాని మామ గారు ప్రార్థన చేస్తారు. மகா இறக்கமும் பரிசுத்தமும் கிருபை நிறைந்த எங்கள் தூய தந்தையாகிய திருக்கடவுளே, முதலாவதாக இந்த நல்ல நிகழ்ச்சியிலே ஆண்டவரே உம்மை போற்றுகிறோம், துதிக்கிறோம், வணங்குகிறோம். மகா மகிமையின் ராஜாவே உம்மை வணங்கி அருமையான மகளை வாழ்த்துகிறோம். வேத வாக்கியங்களின்படி இந்த இளமை பருவத்தை குறித்து மனுஷன் எப்படி இருக்க வேண்டும் என்று வேத வாக்கியத்தில் சொல்லுவது. பிரசங்கி சொல்லுகிறான், 12:1 வாலிப பருவத்திலே உன் சிருஷ்டிகரை நினைப்பாயாக என்று சொல்லுகிறான். அதே போல சங்கீதம் 119:9 வாசிக்கும் பொழுது, வாலிபன் எதனால் தன் வழியை சுத்தம் செய்வான், தேவனுடைய வசனத்தினாலே காத்துக் கொள்வதனாலே என்று சொல்லுகிறபடி என் அன்பு மகள் இந்த வாலிப பருவத்திலே வேத வாக்கியங்களை போதகர் சொன்னபடி ஆராய்ந்து பார்த்து தெசலோனிக்கே பட்டணத்தில் உள்ளவர்களை பார்க்கலாம் நற்குணசாலியாய் விளங்க வேண்டும் என்று வேண்டி இந்த வாலிப பருவத்திலே என் மகளை பத்திரமாய் பாதுகாத்து பரிசுத்த வாழ்க்கையை வாழவும் தேவனோடு கூட ஒப்புரவாகவும் எப்போதும் தினந்தோறும் வேத வாக்கியங்களை ஆராய்ந்து பார்க்கும்படியும் கிருபை பாராட்ட வேண்டும் என்று வேண்டி வேத வாக்கியங்களை ஆராய்ந்து பாருங்கள், அவர்களால் உங்களுக்கு நித்திய ஜீவன் என்று சொன்ன அருமையான நித்திய ஜீவன் சுதந்திரவாளியாய் என் மகள் நிவேதா இருக்க வேண்டும் என்று வேண்டி அருமையான மகளை நீ பத்திரமாய் பாதுகாத்து ஆலோசனை, அறிவு, ஞானம், புத்தி எல்லாவற்றிலும் மகளுக்கு நீர் பலன் கொடுத்து மகளோடு கூட நீர் எப்போதும் முன்னும் பின்னுமாய் இருக்க வேண்டும் என்று வேண்டி இந்த நிகழ்ச்சியிலே மகளை வாழ்த்துகிறோம், ஆசீர்வதிக்கிறோம். திருக்கடவுள் நாமத்தில் பிள்ளை ஆசீர்வதித்து வாழ்க. தெசலோனிக்க பட்டணத்தில் உள்ளவர்களை பார்க்கலுமே நீ நற்குணசாலியாய் விளங்க வேண்டும் என்று வாழ்த்தி இயேசுவின் திருநாமத்திலே ஜெபம் கேட்கிறோம் எங்கள் ஜீவனுள்ள நல்ல பிதாவே, ஆமென், ஆமென். పటాబు గారు కూడా ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. మా మిక్కిలిగా ప్రేమిస్తున్న మా గొప్ప తండ్రి, మీ ఘనమైన నామంకు, శ్రేష్టమైన నామంకు స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి సోదరు ప్రశ్నాన్ని జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన నివేదనను బట్టి కూడా మీ కృతజ్ఞతలు చేస్తున్నాం తండ్రి. బిడ్డ ఎంతవరకు తండ్రి బాల్య దశ నుండి యవన దశకి అడుగు పెడుతున్నాయి అడుగుపెట్టిన శుభ సందర్భాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చేస్తున్నాం తండ్రి. ఆ బిడ్డ ఎలా ఎదగాలో ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచగలిగే జ్ఞానాన్ని తల్లిదండ్రులకు ప్రసాదించమని కోరుకుంటున్నా తండ్రి. ఈ లోకంలో దుష్టు నుంచి ఎలా తప్పించుకోవాలో మీ మాటల ద్వారానే ఉందని మహాగ్రంథమైన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలను ఆ బిడ్డ చదివే భాగ్యాన్ని, ధ్యానించే భాగ్యాన్ని మనోనేత్ర వెలిగించమని కోరుకుంటున్నా. అలాగే వచ్చిన బంధుమిత్రుల రక్త సంబంధం జ్ఞాపకం చేసుకొని వారిని కూడా దీవించమని కోరుకుంటున్నా. అలాగే వచ్చిన దైవ సేవలు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఆ బిడ్డ ఎల్లప్పుడూ తండ్రి యవనాన్ని తృణీకరించకుండా మీ మాటల్లోనూ, ప్రవర్తనలో, చేష్టల్లోనూ మీకు భయభక్తులుగా నడుచుకునే భాగ్యాన్ని ప్రసాదించగలని కోరుకుంటూ ఈ మనవని క్రీస్తు పేరట అడుగుపెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘ బోధకుడు గిడియన్ కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని వచ్చినట్టు వారందరికీ క్రీస్తు ప్రభు నామమున వందనాలు తెలుపుకుంటూ ప్రార్థించుకుందాం. స్తుతికి పాత్రుడా, ప్రేమగల మా పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నైనా. మరి రాత్రి సమయంలో మరి సహోదరు మరి ప్రసన్న మరి షోలెము ఆశీర్వదించి వారికి ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి మీకు వందనాలు. మరి ఆ కుమార్తెను మరి బాల్య దశ వరకు మీ కరకల నేలలో మరి కాచి కాపాడారు. మరి తండ్రి మీ యొక్క చిత్తము చొప్పున మరి యవన ప్రాయములో మరి అడుగు పెట్టినట్టున్నది తండ్రి. మరి బాల్య దశ, యవన దశ, మరి తండ్రి వృద్ధాప్య దశ, ఈ మూడు మానవునికి ఇచ్చినటువంటి మీరు బహుమానాలు. మరి ఈ మూడు జీవితాల్లో మరి మానవుడు మీ బిడ్డలైనటువంటి ఎవరెవరు జీవిస్తున్నారో వారందరికీ మీ కృప చేత మీరు ఎంతవరకు మరి ఈ యొక్క లోకంలో ఆశీర్వాదకరంగా మరి నడిపిస్తారు, మీకు చిత్తం చొప్పున మీ బిడ్డల కృప చూపుతూ నడిపిస్తున్నారు. అదే ప్రకారంగా తండ్రి మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో మరి బిడ్డ నివేదిత మరి బాల్య దశ నుండి మరి యవన దశకు అడుగు పెట్టి ఉంటున్నది.
మరి ఈ యొక్క యవ్వన దశ మరి బిడ్డ యొక్క జీవితంలో ప్రతి ఒక్క మానవుల్లో తల్లి యవ్వన దశ అనేది ఒక ప్రాముఖ్యకరమైనటువంటి ఆ యొక్క దశ. మరి బాల్య దశలో తల్లిదండ్రులు మరి చిన్న చేష్టలు, మరి చిన్నపిల్లల యొక్క ఆలోచనలు ఉంటున్నది. యవ్వన దశలో మరి లోక జ్ఞానము, మరి అనేక మరి సాతాను యొక్క ఆలోచనలు, ఆకర్షణీయమైనటువంటి ఆలోచనలతో మరి లోకమంతయు మరి అలుముకున్నట్టుగా మరి అలాంటి పరిస్థితుల్లో యవ్వన దశలో మరి అడుగు పెట్టినటువంటి నివేదనను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క యవ్వన దశలో మరి లోక జ్ఞానంతో కాకుండా మీ యొక్క వాక్య జ్ఞానంతో